హాయ్ అండి. ఒక్కసారి ఈ పఫ్డా స్నాక్ని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటాయి. సో ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి తీసుకుని అందులోకి వాము, పసుపు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకుని అన్నీ కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగైతే కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకుని అది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బల్బంలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క తీసుకుని ఈ అరచి ఉంది కదండి, దాని సపోర్ట్తో జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, ఇలా బారుగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చాక్తో ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇవి వేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకోండి. ఈజీగా 1 మినిట్లో వేగిపోతాయి. ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో అయితే వీటిల్లోకి బెస్ట్ కాంబినేషన్ పచ్చిమిరకాయలు అండి. అవి కొంచెం నూనెలో వేయించుకుని పైన ఉప్పు చల్లుకుని ఈ పఫ్డాను ఈ పచ్చిమిరకాయ తింటే సూపర్ ఉంటుంది.